బ్రదర్ నమస్తే. నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను సిట్కోలో ఫండ్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. అవును. ఎట్లా ఉంటుంది సిఏ లైఫ్? బాగానే ఉంటుందండి అంతా. బాగానే ఉంటుందా? ఓకే. కష్టం బాగా ప్రెషర్ ఉంటుంది అని అంటారు. ఉంటుంది. అయిపోతే ఇంకా బాగుంటుంది. ఎంత ఎంత ఎర్న్ చేస్తారు మీరు? 11 అండి. 11 lakhs. 11 lakhs. సిఏ లైఫ్ ఎట్లా ఉంటుంది వచ్చే వాళ్ళకి? మీకు తెలిసిందే కదా, అంటే ఇక లోపలికి వస్తాం, ఎగ్జిట్ కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం డెడికేటెడ్గా కూర్చుని క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. ఎంటర్ అయిన తర్వాత ప్రాబ్లం ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ అవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, బట్ అయిపోతే బాగానే ఉంటుంది అంతా. యూత్కి ఏం మెసేజ్ ఇస్తారు జనరల్గా మంచిగా? అంటే ఇప్పుడు చాలా మంది సెటిల్ అవుతారు మంచిగా, అంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసుకోవాలనుకుంటారు. బట్ ఇటువంటి జనరేషన్లో కూడా చాలా మంది డ్రగ్స్ కావచ్చు, ఇంకో దాని కావచ్చు అడిక్ట్ అవుతా ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? సో నేనేం చెప్తానంటే అండి, ఎంజాయ్మెంట్ అన్నది ఇట్లా ఈ డ్రగ్స్లోనో లేకపోతే ఈ చెడు అలవాట్లలోనే కాదు, మంచి ఫ్రెండ్స్, మంచి లైఫ్, మంచి మెమరీస్ చేసుకోమని చెప్తానండి. అంటే కంప్లీట్గా ఎడ్యుకేషన్లో ఉండడం లేకపోతే కంప్లీట్గా డివేట్ అయిపోయి లైక్ బ్యాడ్ హ్యాబిట్స్ వెళ్ళిపోకుండా ఈరోజు మళ్ళీ రాదు. ఇప్పుడు నేను ఈరోజు ఈ ఏజ్లో నేను ఎంజాయ్ చేస్తుంది ప్రాబ్లీ 5-10 years అయితే ఎంజాయ్ చేయలేను కదా. కానీ ఎంజాయ్మెంట్ అంటే అవి కాదు, మంచిగా బయట తిరగడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, సినిమాలని, లేకపోతే మన హెల్త్కి సొసైటీకి ఎఫెక్ట్ కాకుండా మంచిగా ఉండడం అన్నది నా దృష్టిలో ఎంజాయ్మెంట్. అంతే. వైజాగ్ అండి, నేను వైజాగ్ నుంచి. యా, ఇప్పుడు బాగా డెవలప్ అవుతుందండి. ఇప్పుడున్న గవర్నమెంట్కి వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అవి వస్తున్నాయి. రీసెంట్గా మాల్ ఇన్ఆర్బిట్ మాల్ కూడా స్టార్ట్ అవుతుంది కొన్నాళ్ళలో. అండ్ ఆల్సో గూగుల్ ఆఫీస్ ఒకటి పెడుతున్నారు, టీసీఎస్ ఒకటి స్టార్ట్ అయింది అక్కడ. ఇప్పుడైతే డెవలప్మెంట్ బాగా స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ మన ఎయిర్పోర్ట్ కూడా భోగాపురంది ప్రాబ్లీ 26లో ఆపరేషన్స్లోకి వచ్చేస్తుందని చెప్పి అంటున్నారు. కంపేర్ విత్ జగన్ బెటర్ ఉందంటారా? ఫ్రెండ్ కమెంట్ అండి దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ నమస్తే. హాయ్ అన్న. ఏం చేస్తుంటారు మీరు? నేను పార్ట్ టైం ర్యాపిడో చేస్తుంటాను. ఎట్లా ఉంటుంది? ఇన్కమ్ ఉంటుందా? ఇన్కమ్ అంటే గిట్ట కొంచెం కష్టపడాలన్న, గప్పుడే ఉంటుంది ఇంకంతే. మామూలు ఎన్ని గంటలు కష్టపడాలి? నేనైతే యాక్చువల్గా 5, ఇప్పుడు చలి ఉంది కదా, 6 స్టార్ట్ అవుతా, 12 కల్లా ఒక 1K అలా వస్తాయి. పెట్రోల్ అన్ని 300 పోతాయి, 700 ఉంటాయి. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు. మార్నింగ్ 6 to 12 ఆఫ్టర్నూన్ 12 వరకు. ₹1 ప్రాఫిట్ 700 వస్తుంది. బాగానే కష్టపడుతుంది, బాగానే హార్డ్ వర్క్ చేయాలన్న, మరి ఇంకా తప్పదు. డైలీ ఎన్ని రైడ్స్ కొడతావు? డైలీ రైడ్ బట్టి అన్న, ఇప్పుడు 4 rides చేసా, 750 వచ్చినాయి రైడ్ బట్టి. నేను ఎక్కువ లాంగ్ యాక్సెప్ట్ చేస్తా, షార్ట్ చిన్న చిన్న అయితే పెట్రోల్ అన్ని పోతాయి కదా అని లాంగ్ కొడుతుంటాయి. లాంగ్ రైడ్ అయితే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. అది కమిషన్స్ బాగా ఉంటాయి ఇందులో, బాగా కట్ చేసుకుంటారు. ఊబర్ అంటే ముందే కమిషన్ చూపించి మనకు పేమెంట్ చూపిస్తారన్న. ర్యాపిడో అంటే నాకు అంత ఐడియా లేదు, నేను చేయలేదు. ఊబర్ ఊరికి అయితే నాకు తెలుసు ముందే. ఈ మధ్య సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏదో తీసుకొచ్చాడు, పర్లేదు ఇప్పుడైతే నా ఊరికి అయితే మంచిగానే ఉంది. నేను ఏదో వీక్లీ 2 times చేస్తుంటా కదా, అది పార్ట్ టైం చేస్తాను. మామూలుగా అంటే ఇప్పుడు ఎవరైనా ఆసర్ అయిందంటారా, ఇది ఉపయోగం అయిందంటారా? అంటే ఉపయోగం ఇప్పుడు నాకు ఈఎంఐ తీరుస్తుంది అంతే కదా. చాలా మంది తిడతా ఉన్నారు కదా కమిషన్. తిడతారంటే వాళ్ళు మేబీ వాళ్ళు ఏమన్నా అదే పనిగా చేస్తారు, మేబీ దాని మనకైతే అంత ఐడియా లేదు. మేబీ అనుకుంటున్నా. నేనైతే పార్ట్ టైం చేస్తా, నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. అయితే కొంచెం హార్డ్ వర్క్ చేస్తేనన్నా ఎక్కువ అమౌంట్, నాకు కూడా అంత తెలిసి కొంచెం ఏమన్నా అమౌంట్ పెంచితే బాగుండేమో అనిపిస్తుంది. పర్ కిలోమీటర్ ₹12, ₹13 ఏమన్నా ఇస్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు 10, చిన్న అయితే 7, 8 అలా కొంచెం ఇంక్రీజ్ చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఓకేనా? బాగాలేదు. ఎందుకు బాగాలేదు? ఎందుకు బాగాలేదు అంటే ఏం చెప్తామన్నా, ఇక మీకు తెలిసిందే కదా అన్ని. నచ్చలే అన్న, నాకు కేసీఆర్ అంటే ఇష్టం అన్న. కేసీఆర్ ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు కానీ, ఆయన చేసే పనులు కానీ అన్నీ నచ్చినాయి. ముసలి పెన్షన్లు మాట్లాడంటే ఇస్తలేరు కానీ వాళ్ళకి పెన్షన్లు ఇస్తుడు, వాళ్ళు మంచిగా ఉన్నారు. అది అంతే. కేసీఆర్ అంటే నాకు ఇష్టం అంతే. ఇక నాకు రేవంత్ రెడ్డి గురించి చెప్పను, నాకేం లేదు. కేసీఆర్ అంటే ఇష్టం. హైదరాబాద్ కి కేసీఆర్ అట్లా, కేసీఆర్ హైదరాబాద్ అట్లా అంతే అంతే. అంత కేసీఆర్ కీలకం ఉంటారు, కేక అంతే. रेवंत रेड्डी का गवर्नमेंट बेकार है, खाली लड़कियों के अस्तित्व कराने, लड़कों के अस्तित्व तो कुछ नहीं करा रेवंत रेड्डी। लड़कों को बोले तो क्या चाहिए? क्या फैसिलिटीज नहीं है, कुछ भी, खाली लड़कियां दिखे उसको रेवंत रेड्डी को। फीसा बढ़ा दिया, हर चीज में GST बढ़ा दिया, हर चीज बढ़ गई, अब रेटा हर चीज में बढ़ गए, बस उतना ही।
कुछ क्या भी अच्छा बोलते नहीं है। रेवंत के लिए एक बात क्या बोलना, कुछ बोले जैसा ही नहीं है रविंद्र अन्ना को। हाँ। केसीआर टाइम में कैसे केसीआर टाइम दिख रहा नहीं, डेवलपमेंट देखो तुम खाली, कैसा है डेवलपमेंट, पूरा हैदराबाद शहर चम 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 चमक रहा खाली। हाँ, ऐसा है शार्ट, ध्यान दो। डिफरेंस है ये दोनों में? दोनों में बोले तो जमीन आसमान का फर्क है। अच्छा केसीआर अन्ना आसमान में बोले तो नीचे है, जमीन में है। अब तक जमीन में है, खाली फुटबॉल खेलने आ रहा रविंद्र अन्ना को, मेस्सी के साथ वो भी। फिर आते केसीआर। हाँ, क्या है कि अब ऊपर वाले को मालूम है, नहीं मालूम अपने को। अपन तो डाल रहे केसीआर अन्ना को वोट। हाँ। नमस्ते भाई, हेलो हाय, नाम क्या है आपका? मेरा नाम आशुतोष गुप्ता है। क्या काम करते हैं? मैं एनिमेशन इंडस्ट्री से बिलोंग करता हूँ। आई वर्क एज ए 3D आर्टिस्ट। कितने साल से कर? 8 साल 8.5 साल हो गए। कैसे क्या पैकेज कैसे रहता है आपको? वो डिस्क्लोज नहीं कर सकता मैं बट डिसेंट है, डिपेंड्स कि आप कितना स्किल्ड हो, क्योंकि ये प्योरली टाइम डिमांडिंग और स्किल बेस्ड इंडस्ट्री है। आप जितना ज़्यादा स्किलफुल हो आपको कॉम्पेंसेशन उतना ही अच्छा मिलता है। वही डिपेंड करता है कि आपका स्किल कैसा है। प्रेशर ज़्यादा रहता है ना भाई? ऑफकोर्स प्रेशर ज़्यादा रहेगा, क्योंकि दिस इज़ अ वेरी पैशनेट इंडस्ट्री। इसमें क्या है कि रेगुलर लोग सर्वाइव नहीं कर सकते, क्योंकि इसमें जो काम होता है वो टाइम डिमांडिंग होता है। एंड ऐसा नहीं है कि आप ये स्ट्रेट फॉरवर्ड लेमन वर्क होता है कि आप एक बार आपको कुछ बोला गया कि आपको ये करना है, आपने वैसा कर दिया, आपको वर्कआउट कर गया। नहीं, हमारे लिए ट्रायल एंड एरर प्रोसेस होता है कि हम कुछ बनाते हैं, वो क्लाइंट को दिखाते हैं, वो अच्छा लगता है तो ठीक है, नहीं लगता तो फिर उसे चेंज करना पड़ता है। क्लाइंट करेक्शन होते हैं, मल्टीपल बैक एंड फोर्थ होता है, उसके हिसाब से। जॉब का गारंटी कैसे रहती है? वो भी है, टैलेंट के ऊपर डिपेंड करता भी है कि आप कंपनी के लिए कितना इंपॉर्टेंट हो, लेकिन ये भी डिपेंड करता है कि आप किस तरह की कंपनी में काम कर रहे हो। अगर आप एक बड़े कंपनी में हो जिसका आप बोल सकते हो कि फाइनेंशियल बैकग्राउंड बहुत स्ट्रांग है, जिसके पास प्रोजेक्ट्स अच्छे हैं, एंड आपने अपने रिसर्च कर रखा है कि आप ऐसे कंपनी में हो कि जिसके पास काम है लंबे समय के लिए, तो हाँ, वहाँ पे जॉब स्टेबिलिटी रहेगी। और जो छोटे छोटे स्टार्टअप्स हैं वहाँ पे जॉब के सिक्योरिटी का इशूज़ हो जाता है। ये अपकमिंग वाला को क्या बोलते हैं? आईटी इंडस्ट्री में आने बोलते हैं ना? देखिए, ये बहुत सब्जेक्टिव क्वेश्चन है, ठीक है। आप ये क्वेश्चन उससे पूछोगे ना जिसके पास जॉब नहीं है, तो वो तो बोलेगा कि हाँ मेरे को किसी भी तरीके से जॉब चाहिए, ठीक है। बट जिनका कॉम्पेंसेशन अच्छा है, जो इंडस्ट्री में अच्छा पैसा कमा रहे हैं, वो आपको ये ज्ञान जरूर देंगे कि हाँ ज़रूरी नहीं आने का, आप अपना पैशन फॉलो करो, बिजनेस कर लो, ठीक है। बट डिपेंड्स कि आपका बैकग्राउंड क्या है, आपका फैमिली का बैकग्राउंड कैसा है, आप कितना फाइनेंशियली कितना स्ट्रांग हो आप, तो उसके ऊपर डिपेंड करता है। क्योंकि पैसा कमाना इंपॉर्टेंट है, नो मैटर व्हाट यू आर डूइंग, तो ये इंपॉर्टेंट है। क्या फील्ड में है ना, पैसा चाहिए। हाँ, ऑफ कोर्स, क्योंकि बिना पैसे के आज के टाइम में कुछ नहीं हो सकता ना। आप भी काम कर रहे हो, पैसों के लिए ही कर रहे हो ना। थैंक यू।